గురుకుల పాఠశాల హాస్టల్‌లో నిద్రిస్తున్న తోటి విద్యార్థులపై 10వ తరగతి విద్యార్థి ఒకరు కత్తి, రాడ్లతో దాడి చేశాడన్నమాట. వార్డెన్ అదేవిధంగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్న వార్డెన్ అదేవిధంగా సెక్యూరిటీ సిబ్బందిపై కూడా దాడి చేశాడు. ఈ ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందగా 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందుతున్నారు. హత్యకు గురైన బాలుడిని ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన విద్యార్థిగా గుర్తించారన్నమాట. ఘటన జరిగిన వెంటనే జిల్లా పోలీస్ అధికారి డాక్టర్ డి సుమన్ పెన్నేకర్ పాఠశాలను పరిశీలించారు. అనంతరం చికిత్స పొందుతున్న విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారన్నమాట. ఇదంతా కూడా కర్ణాటకలోని ఓ ప్రైవేటు గురుకుల పాఠశాల జరిగింది. ఎవరైనా కన్న తల్లిదండ్రులు వాళ్ళు చక్కగా చదువుకోవాలని చెప్పేసి మంచి విశ్వవిద్యాలయంలో చేర్పిస్తా ఉంటారు. వాళ్ళు ఫ్యూచర్‌లో ఐఏఎస్ అవ్వాలని, ఐపీఎస్ అవ్వాలని లేదా మంచి ఉన్నత స్థాయిలో ప్రైవేటు ఉద్యోగమైనా పొంది స్థిరపడాలని చెప్పి ఉన్నత చదువుల కోసమైతే వేరే రాష్ట్రం పంపిస్తా ఉంటారు. అదే తరుణంలోని ఈ కర్నూలు నుంచైతే అతన్ని పంపించడం జరిగింది. ఇప్పుడు తీరా చూస్తే అక్కడ మత్తులోని అతను గంజాయికి అలవాటు పడ్డాడని చెప్పి తెలుస్తోంది. మత్తులోని అతను రాడ్ పట్టుకొని నిద్రిస్తున్న 6గురు విద్యార్థుల మీద విచక్షణారహితంగా తల మీద మోది కొట్టాడని చెప్పేసి తెలుస్తా ఉంది. అక్కడ అడ్డొచ్చిన వార్డెన్‌ని కూడాను కొట్టడం మరి జరిగింది. వాడి పరిస్థితి చాలా విషమంగా ఉంది. 6గురు పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది. హాస్పిటల్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. మీకేమనిపిస్తుంది? అసలు ఇటువంటి వ్యక్తుల్ని ఏం చేయాలి? ఎలా స్టూడెంట్స్ ఎందుకు మారుతున్నారు? ఇదంతా తప్పు ఎవరిది అనే దాని మీద మీరు కామెంట్ చేయండి. అదే విధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.